అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా. పూర్వం ఈ జిల్లాని ఏమని చెప్పేవారంటే, మీ ఎవరికైనా గుర్తుందో లేదో, నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుకునేటప్పుడు 1 గంట ఆ టైంకి స్కూల్ వదిలితే ఇంటికి భోజనానికి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ ఒకటి భుజాన్ని వేసుకుని పోతే ఈ రేడియోలో వచ్చి, అప్పుడు టీవీలు అవి పెద్దగా లేవు, ఎక్కడో 1-2 ఉన్నాయి, సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పేవారు. ఆ మాట చాలా కాలం అర్థం తెలియదు, తర్వాత మా ఫాదర్ చెప్పారు. అంటే ఎక్కువ పంటలు పండేది, సాంద్ర వ్యవసాయం చేసుకుంటానికి అనువైన నేల అని చెప్పి. అది ఈరోజు ఈ కులం కుంపట్లో కులాలు మతాలు 2 విధాలుగా కూడా చీలిపోయి నిత్యం ఒక తగులు పడిపోతున్న రగులుతున్న భారతం కింద తయారైపోయింది. ఈ ప్రత్యేకించి ఈ టైంలో మనకి ఎంతో అభివృద్ధి చెంది భారతదేశంలో ఇంత చిన్న రాష్ట్రానికే ఏ రాష్ట్రంలో కూడా ఎవరికే లేనన్ని పదవులు ఉత్తి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. మన రాష్ట్రమే విడిపోయాక చిన్న రాష్ట్రం అయిపోయింది. ఆ చిన్న రాష్ట్రంలో మన జిల్లా మళ్ళీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయి మన పశ్చిమ గోదావరి జిల్లాగా అయిపోయినా సరే, ఇందులో ఉద్దండులైన రాజకీయ నాయకులు, గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం పదవిలో 11 మంది 12 మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి అందరూ ఒక టీం కింద ఏర్పడి ఓ చోట కూర్చుని ఏ ఊరికి ఏం చేయగలవరా అని చెప్పి డిస్కస్ చేసుకుంటే సింగపూర్ అయిపోద్ది. అది వదిలేశారు. గొంతెనమ్మ గుడి తీసి వెంకటేశ్వరం గుడి కడదామా, రాముల వారి గుడి కడదామా, లేకపోతే ఎక్కడ ఏ విగ్రహం పెడదాం, ఎక్కడ ఏం చేద్దాం, ఎవడ కొంపలు పీకేద్దాం, ఎవడ మసీదులు కొట్టేద్దాం, ఎవడ గుళ్ళు కొట్టేద్దాం, ఎవడ చర్చిలు కొట్టేద్దాం, ఎవడ నోటుకాడ కూడి పడగొట్టేద్దాం, ఎవడ దరిద్రుడు ఎవడున్నాడో నెతుకుతాను ఇంకా దరిద్రుడు చేసేద్దాం అనే విధంగా తయారైపోయారు. ఇది ఎవరినో కాదు, అందరినీ కలిపి అంటున్నాను. ఎవరికి నొచ్చుకున్నా అబ్బాయి ఎవరిని ఉద్దేశించి కాదు, అటువంటి డిక్లరేషన్లో అటువంటి ఏమి ఇవ్వట్లేదు. ఎవడ బాధపడినా నాకు అభ్యంతరం ఏమి లేదు. ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. గతంలో కూడా ఒకసారి చెప్పాను నేను. నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక మంత్రి. ఆవిడ దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి, అమ్మ మీరు మా జిల్లా కోడలో మా జిల్లాలో పరిస్థితులు ఇవి మాకు ఇవి కావాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన పాపని ఎవడో పోలా. కొద్దో గొప్ప శ్రీనివాస్ వర్మ అని ఆయన కష్టపడి చేస్తున్నాడో, పొరపాటున అత్తనని చెప్పి ఆడని చెప్పి వచ్చినా ఎవరు ఏమి ఫీల్ అవ్వకండి. మీ ఇద్దరు 42 సంవత్సరాలు పెట్టి ఏకవచనంతో మాట్లాడుకునే స్నేహితులు. ఆ శ్రీనివాస్ వర్మ కృషి వల్ల ఏదో రైళ్ళు గీళ్ళు ఏదో నిరంతరం కృషి చేస్తున్నాడు. ఒకడి వల్ల ఏమవుతుంది? సపోర్ట్ ఉండాలి కదా. వాళ్ళ పార్టీ రాష్ట్రంలో లేదు. బిక్కుమంటే 10 లోపు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి. అయినా సరే ఒంటరి పోరాటం వీరోచితంగా చేస్తున్నాడు కాబట్టి అతను నేను డెఫినెట్గా అప్రిషియేట్ చేయొచ్చు. అదేవిధంగా నిమ్మల రామానాయుడు తెలుసు కదా, ఎల్లో మ్యాన్. ఆయన బ్లడ్ కూడా ఎల్లోగా ఉంటుందేమో నాకు డౌట్. షర్ట్ బట్టలు ఎప్పుడు ఎల్లోగా షర్ట్ వేసుకుంటాడు ఆయన. నాకు తమ్ముడు అంటాడు, ఎందుకంటే మా తమ్ముడు ఆయన క్లాస్మేట్స్. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు పెద్ద సంచలనం, డైనమైట్. ఆయన ఎక్కడుంటే అక్కడ సమస్య, ఆయన చుట్టూ సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్న చోట ఆయన ఉంటాడు. ఏంటో నాకైతే పూర్తిగా తెలియదు. అలాగే రామరాజు గారు ఎపిక్ చైర్మన్. అలాగే క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, అతను నాకు మంచి మిత్రుడే. అట్లాగే భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు గారు పిఎస్సి చైర్మన్. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారు ఉన్నారు, ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఒక లోక్సభ సభ్యుడు ఉన్నారు. అక్కడ పవన్ గారు సొంత జిల్లా, వాళ్ళ అమ్మగారిదే వాళ్ళ నాన్నగారిదే, ఇద్దరిదే కూడా ఇదే జిల్లా. ఏమంటే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు పెద్ద రాజకీయ దురంధుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్. ఇంకా చాలామంది ఉన్నారు. దీన్ని ఆనుకునే అడ్జసెంట్ ఆనుకునే కందులు దుర్గేష్ గారు, ఆయన ఒక మంత్రి, రాష్ట్ర మంత్రి వర్గంలో. ఇంతమంది అతిరథ మహారాజులు ఉండగా అందరూ కలిపి ఒక టీం కింద ఏర్పడి జిల్లాకి ఏమన్నా సాధించుకొచ్చారా అంటే లేదు. కాకపోతే ఏంటంటే రోజు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ప్రత్యేకించి కొంతమంది తయారయ్యారు, వాళ్ళు ఫీల్ అయినా పర్లేదు. కానీ రఘురామరాజు గారు మాట్లాడిన మాటలు వినండి. ఎన్నిటికీ మూల కారణం ఎటు తిరిగి వచ్చినా ఆయన దగ్గరే కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఒకసారి వినండి, ఆయన మాటలు వినండి ఎట్లా ఉంటాయో. ఈయన ఎవరిని గౌరవించాలి, ఎవరిని గౌరవించకూడదు అనేది లేకుండా ఇవన్నీ మరి చూసినప్పుడు టీవీ సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరపున మళ్ళీ వినండి. ఇది తెలుసు. ఇవన్నీ మరి చూసినప్పుడు టీవీ సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని అది ఈయన చిన్నపిల్లలాగా బిహేవ్ చేద్దాం,
నేను ఆడింది ఆట పాడింది పాట కింద ఢిల్లీలో ఉన్నప్పుడు సాగింది కదా. జనం పెచ్చనా కొడుకులు నేను కొట్టాల ముందు ఏది మాట్లాడితే చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు కదా అని అనుకుంటున్నారో ఏంటో. కానీ రఘురామరాజు గారు అది కరెక్ట్ కాదు సార్. మిమ్మల్ని ఆ గుడి కడతానికి మీరు పూర్వక్షేపం చేసి దానికి మీరు మంచి దృఢ సంకల్పంతో ఒక సంకల్ప దీక్ష పూనారు కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేసాం. గుడి మీరు కట్టినా ఎవరు కట్టినా అప్రిషియేట్ చేస్తారు జనం. అది ఎందుకు? ఆ రాముల వారు ఉన్న మీద భక్తితో, హిందూ దేవాలయం కాబట్టి దానికి ఆ శక్తి ఉంది కాబట్టి అది అప్రిషియేట్ చేయించుకుంటుంది, చేస్తారు. అంతేగాని మిమ్మల్ని చూసి అనుకుని మీరు పొరపాటు పడుతున్నారేమో, వచ్చిన డబ్బు చూసి నా పిలుపుకి ఇంత స్పందన ఉంది అనుకుంటున్నారేమో. అది శుద్ధ తప్పు, శుద్ధ తప్పు, శుద్ధ తప్పు. మీరు కాదు, నేను పిలిచినా అంత డబ్బు వస్తుంది. ఎవడు దారిపోయి దానే, ఎవడు ముక్కు మొక్క తెలియనోడు పిలిచినా, ఎవడు పిలిచినా సరే అంత డబ్బు వస్తుంది. మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతను మంచోడో చెడ్డోడో, అతని మీద అభియోగాలు ఉన్నాయి, అతను సస్పెన్షన్లో ఉన్నాడో, రేపు పొద్దున అరెస్ట్ చేస్తారో, ఉరి తీస్తారో, చంపేస్తారో, అవన్నీ మనకు అనవసరం. కానీ కొంచెం గౌరవం ఇస్తే అతను గౌరవిస్తాడు. మీరేమో అతన్నే ఈ విధంగా మాట్లాడుతున్నారు. అతను మిమ్మల్ని అరకోటని అదని ఇదని మీ ఇష్టం మీరు మాట్లాడతా. మహాసేన రాజేష్ గారు, దీన్ని బట్టి మీ మాటలు బట్టి అర్థమైపోతుంది ఈ వ్యవహారం, ఈ రెచ్చగొట్టుడు లేకపోతే ఈ గొడవలో ఇవన్నిటికీ కారణం పూర్వక్షేపం చేసిన వ్యక్తి మీరే అని చెప్పి ప్రజల్లో ఒక డౌట్ ఉంది. అందరికీ డౌట్ ఉంది. డెఫినెట్గా మీకు మీ పూర్వక్షేపం లేకుండా ఏమీ జరగవు. ఎందుకంటే వీళ్ళ వల్ల దళిత జాతికి ప్రమాదం అని చెప్పి ఈ రాజేష్ మహాసేన పెట్టిన పోస్ట్ చూడండి. కింద ఎవరైనా పెట్టారు? జడా శ్రవణ్ కుమారు, తర్వాత హర్ష కుమారు, తర్వాత పివి సునీల్ కుమారు. వీళ్ళ ముగ్గురికి ఒక స్టేజ్ ఉంది. ఇతను జడ్జి పదవి చేసి రిటైర్ అయ్యాడో వీఆర్ఎస్ చేసినాడో తెలీదు. ఈ పక్కన ఇతను రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి, అమలాపురానికి 2 సార్లు ఎంపీ చేశాడు. ఇతను ఐపీఎస్ ఆఫీసరు. ఇతని గురించి ఇతరేదో చెప్పాడంటే ఇతనికి తోడ బొంగడమా ఏముంది? ప్యాంటు షర్టు మాత్రం పైకి కనపడతాయి, లోపల డ్రాయర్ వేసినాడు లేదో కూడా ఎవరికీ తెలియదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేయమంటే భూప్రపంచం దద్దరిపోయే మాటలు మాట్లాడేస్తాడు. దాన్ని బట్టి మీరేం పెట్టారు? రఘురామరాజు దళం మీదే. అది ఆ కింద పెట్టి ఏమైనా పెడతారు? 4 పార్టీల కుమారుల మద్దతుతో వైఎస్ఆర్సీపీ బలం మరింత పెరిగే అవకాశం. జడా శ్రవణ్ కుమారు, పివి సునీల్ కుమారు, తర్వాత హర్ష కుమారు, ఇంకొక ఆయన విజయ్ కుమార్ గారు ఫోటో కూడా పెట్టారు. విజయ్ కుమార్ గారు చాలా డిగ్నిఫైడ్గా, డిప్లొమాటిక్గా ఉంటాడు. ఆయన ఏది మాట్లాడినా తప్పుగా కానీ అసహ్యంగా కానీ అది కానీ మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు ఈ పోప్ జాన్ పాల్ గారు వస్తాడట. ఉండి నియోజకవర్గంలోని 113 చర్చిల కోసం ఆర్ఆర్ఆర్ గారితో మాట్లాడటానికి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇది చూసే నేను ఇప్పుడు చేస్తున్నాను మీకు వీడియో. ఎందుకంటే ఆ చర్చిల గురించి మీ ఇద్దరు డిసైడ్ చేసేస్తారా ఏంటి? అలా జనాలకి డౌట్, ఎవడో అడగడం మిమ్మల్ని చూసి. ఎందుకంటే మళ్ళీ ఆడు ఎప్పుడు పుట్టాడు, వాడికి ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఆడి ఇంటి పేరు ఏంటి, ఆడు గోత్రం ఏంటి, ఇవన్నీ పెద్ద డిస్కషన్ చేసి తవ్వి పాతరేసి తాటికాయలు పాతే తేగలైనట్టు చేసుకుంటూ వస్తారని చెప్పి ఎవడో అడగట్లేదు. కానీ మీ ఇద్దరికి సంబంధం ఏంటంటే చర్చలన్నింటినీ, చర్చలు అనుమతి ఉన్న చర్చలా, అనుమతి లేని చర్చలు. ఈ చర్చల కోసం ఇద్దరు డిసైడ్ చేసేసుకుంటే మీరు చర్చలు ఉంచితే హ్యాపీనండి. కూర్చేస్తే జై శ్రీరామ్ బజరంగ దళ వాళ్ళంతా వచ్చేసి ఈయన రామ్ భక్తుడు అని చెప్పి మెచ్చేసుకుంటారా? మీ ఇద్దరు కలిపి డిసైడ్ చేసేస్తారా? దీనికోసం ఏమంటే ఒకడు పొట్ట కొట్టాలి, ఒకటి జీవితాన్ని నాశనం చేయాలి, ఒకడు కొంప కోల్చాలి, ఒకటి చర్చి బదులు కొట్టాలి, ఒకటి ప్రార్థనా మందిరం తగలబెట్టాలి. ఇటువంటి ఆలోచన విధానం కరెక్ట్ కాదేమో అనుకుంటాను. మన దేవుడిని మనం పూజించుకోవచ్చు, తప్పులేదు. దళితులంతా ఈ నలుగురు అంటారు, వీళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. వాళ్ళని బట్టి మిగతా దళితులు అంచనా అంత బూత్ ఇంకేమీ లేదు. వీళ్ళు కూడా ఊరికి ముందు తగుదునమ్మా అంటూ పెద్ద ఊపుకుంటూ వచ్చేస్తారు. కానీ వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు. మీకు ఇప్పుడు ఏదో ఒక్కొక్క వార్త ఒకటి చూశాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శికి కీలక ఆదేశాలు వచ్చినాయి అని చెప్పి జడా శ్రవణ్ కుమార్ రాసిన దాన్ని బట్టి ఏదో వచ్చింది. ఇంకోటి, అంబేద్కర్ గారిని ఆయనతో పోల్చు ఏంటంటే, ఈ అతను కోట్ వేసుకుంటే వేసుకోకూడదు, ఒక దళితుడు కోట్ వేసుకుంటానికి అర్హుడు కదా. ఈయన కోట్ వేసుకున్నాడో, లేకపోతే పివి సునీల్ అరకోట్ వేసుకున్నాడో, నీలం కోట్ వేసుకున్నాడో, తెల్ల కోట్ వేసుకున్నాడో, అవన్నీ అంత వ్యక్తిగతంగా అంత దారుణాగా కించపరిచే విధంగా అస్పృశ్యత అనే పదానికి అర్థం అదేనండి. ఒరే నువ్వు మాట్లాడో దూరంగా ఉంటావు, నువ్వు మాది కూడా దూరంగా ఉంటావు కాదు, అలాగ అంటాం కాదు.
మన యొక్క భావ ప్రకటన, మన యొక్క భావం మనసులో ఏముందో దాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళని అలాగంటాం తప్పు. ఇంకోటి ఏంటంటే ఇదో డీసీలోనో ఎందులోనో పడ్డదంట, మీ ఫోటో ద్రౌపది రాష్ట్రపతి గారి ఫోటో కూడా వేశారు, ఇది పెట్టారు. రాష్ట్రపతి గారు పోయి చెప్పినంత మాత్రం ఇక్కడ ఎవరు ఏం పట్టించేసుకోరు. ఎందుకంటే స్వయంగా స్వానుభవంతో చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు జడ్జిల్ని బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు టీడీపీ వాళ్ళు. అప్పుడు రాష్ట్రపతి గారికి కంప్లైంట్ చేశాను నేను. అప్పుడు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు మన చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి దీని మీద యాక్షన్ తీసుకుని యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపించండి, మాకు పంపించండి, ఆ కంప్లైంట్ ఇచ్చిన రామాంధ్రాన్ని కూడా పంపించండి అన్నారు. వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఏమీ రిపోర్ట్ పంపించలేదు. మన దేశం అటువంటిదండి, రాష్ట్రపతికే పెద్ద వాల్యూ ఉండదు. రబ్బర్ స్టాంప్ అంటారు. ఆ ఫంక్షన్స్ రోజున లేకపోతే ఆ విడుదలకి వెళ్తానికి అట్లకి ఇట్లకి జస్ట్ విదేశాలు ఎవరినో వచ్చినప్పుడు ఆనర్ చేస్తానికి అంతకి ఉండాలి కాబట్టి ఉంటుంది తప్ప రాష్ట్రపతికి పెద్ద ఇక్కడ పట్టించుకునేవాడు ఎవడో లేడు. కనీసం చీఫ్ సెక్రటరీ కూడా పట్టించుకోడు. చూడండి, దాని మీద ఏమీ యాక్షన్ ఉండదు. జడా శ్రవణ్ కుమార్ గారికి తెలియదేమో పాపం, నాకు అనుభూతితో చెప్తున్నాను నేను. కాబట్టి మీరు ఆ చర్చలపై నిర్ణయం అవన్నీ కాదు, మీరు ఒక దృఢ సంకల్పంతో ఒక కార్యక్రమం చేపట్టారు, అది దిగ్విజయంగా పూర్తి చేయండి. మీరు ఫస్ట్ రోజు చెప్పారు 40 లక్షల రూపాయలు వచ్చినాయని, మీ ఇంటికి ఒక 20 మంది వచ్చి ప్రతి మనిషి కూడా 10 లక్షలు ఎంతో ఇచ్చారని చెప్పి, ఇంకా ఎక్కువ మొత్తం ఇస్తా అంటే తీసుకోలేదని చెప్పి మొత్తానికి ఒక 60 లక్షలు ఎంతో వచ్చిందని ఏదో చెప్పారు. నెక్స్ట్ డేకే వచ్చేసి ఉండాలి డబ్బు అంతానే. ఇప్పటికి మీరు ఎంత వచ్చిందో అనౌన్స్ చేయండి, ఇంకా ఆపండి, ఆపి గుడి ప్రారంభించండి. ఎవరినో మంచి పురోహితుల్ని, స్థపతల్ని వీళ్ళందరితో చేసి మంచి రోజు చూసి పూజ చేసి మీ భార్య భర్తలే చేసి మీ చేతుల మీదుగానే శంకుస్థాపన చేయండి, మీ చేతుల మీదుగానే విగ్రహ ప్రతిష్ఠ చేయండి. అందరూ సంతోషిస్తారు, అందరూ వస్తారు. వీళ్ళున్నంత వాళ్ళకు రామభక్తులైన ప్రతివాడు కూడా వస్తాడు. అంతేగాని ఆడు ఏమన్నా ముక్కు ముఖం ఉన్నాడికి ఆడు మారని పార్టీ ఏంటి, తిట్టని కమ్యూనిటీ ఏంటి, తిట్టని మతం ఏంటి, అంబేద్కర్ని తిడతాడు, జడా శ్రవణ్ కుమార్ని తిడతాడు, పివి సునీల్ కుమార్ని తిడతాడు. ఆడు చదివి 7th క్లాస్ ఫెయిల్ అయిపోయాడో 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడో తెలియదు, కానీ ఐఏఎస్లు తిడతాడు, ఐపీఎస్లు తిడతాడు, ఆ పార్టీ వాళ్ళు తిడతాడు, ఆ బోకు నా కొడుకు అంటాడు, ఈ నా కొడుకులు అంటాడు, ఆ నా కొడుకులు అంటాడు, ఫాస్టర్స్ని తిడతాడు, అందరిని తిడతాడు. సచ్చిలు నీడు ఒక్కడే. మీలాగా అతను కూడా ఆవేశపడండి. అతని సలహాలు, సంప్రదింపులు, సూచనలతో ఎదరికెళ్ళకండి సార్. ఎందుకంటే మన కూడా ఉండే వ్యక్తిని బట్టి మనల్ని అంచనా వేస్తారు. మీరు అతన్ని ఆకాశం అంత ఎత్తుకి పించేసి ఎవడ మీద రుద్దుదామని చెప్పో మహాసేన రాజేష్ గారు అని చెప్పి అదంతా ఎటకారమైన విషయం మనకు తెలుసు, నాకు తెలుసు. నేను గోదావరి జిల్లా ఉన్నా కాబట్టి అందరికీ తెలియదు కదా సార్. మీరు పెద్ద గౌరవించేస్తున్నారు, రాజేష్ గారిని ఏంటారు బాబు ఇలా గౌరవించేస్తాడు అని చెప్పి జనం అనుకుని పొరపాటు పడతారు. కాబట్టి దయచేసి మీరు అటువంటివి మానేసుకుని మీరు కలవండి. మీరు అతనికి ఫైనాన్స్ చేస్తారని చెప్పి, మీరు అతనికి బ్యాక్ బోన్గా నిలబడతారని చెప్పి, అతను కార్లు కొనుక్కోవడానికి అన్ని విధాలుగా మీరు రకరకాలుగా సహాయం చేస్తారని చెప్పి, అతను దాని ముందు వల్లే అతనికి ఉన్న అభిమానులు కానీ ఎస్సీలు, ఎస్టీలు, లేకపోతే క్రిస్టియన్స్, ఆ పాస్టర్లు వాళ్ళందరినీ ఏదో కొద్ది గొప్ప మేనేజ్ చేసి మీకు ఉపకారం చేస్తాడని, అది ఆ టాక్ బయట అయితే ఉందో నిజమవుతుందో నాకు తెలియదు. కానీ మీరు ఈ రామ మందిరం సంకల్పించిన సమయంలో ఆ పాస్టర్లతో చర్చలని కానీ అవి కూలగొడతాం కానీ కట్టించడం కానీ ఏది మంచిది కాదు. హైందవ ధర్మం ప్రకారం మీరు నీతిగా నిజాయితీగా మీరు ఏది సంకల్పించారో మీ బాణాలు, ఆ చూపులు, ఆ చిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయి చేత చేయించినాయి అవన్నీ కూడా మీరు పెట్టుకున్న అల్లూరు సీతారామరాజు బొమ్మ అన్నిటికీ న్యాయం చేయాలంటే కొన్ని క్షుద్ర శక్తులు లాంటివి అటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకోకుండా మీరు హోందాగా గౌరవంగా మీ పని మీరు కానివ్వండి. నమస్కారం. రామోహన్ రావు, జై హింద్.